అట్లాంటివి ఏమి ఉండవు మా దగ్గర. కందులు దుర్గేష్ లాంటి సీనియర్కే టికెట్ లేదు అంటే వాళ్ళని ఆలోచించుకోమని, దుర్గేష్ని ఆలోచించుకోమని. మాకు దుర్గేష్ మాకు మిత్రుడే, మేమంతా కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం. రాజశేఖర్ గారి టైంలో ఆయన ఎమ్మెల్సీ ఏదో మా పార్టీలోకి వచ్చాడు, మన తర్వాత జనసేనలోకి వెళ్ళాడు. అక్కడ కూడా టికెట్ ఉందో లేదో తేల్చుకోమని. మాకెందుకు అది? వాళ్ళ కింద మీద పడమని, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. నిన్న రాజోల నుంచి గొల్లపల్లి సూర్యారావు గారు వైసీపీలో చేరారు. అలా ఎవరన్నా చేరతానంటే అన్కండిషనల్ గా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాం పరిశీలించిన తర్వాత. అవన్నీ ఎంపీ అభ్యర్థికి అవన్నీ అన్ని గ్యాసిప్స్, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు తర్వాత ఉంటాయి. అలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, నన్ను కాదు. ఇంకా ఇట్లా డైలాగులు బాగానే ఇస్తారు. ఎవరు రాసిస్తే పవన్ కళ్యాణ్ గారిగా, చంద్రబాబు డైలాగులు రాస్తుంటారు ఇలాగే. అదే మడత పెట్టి మడత మాంసంలో పెడతానంటాడు. ఇవన్నీ ఎందుకు స్వామి? ఊరినే సొల్లు కబుర్లు ఎందుకు చెప్పమంటున్నా నేను. ఎందుకు ఇస్తారండి? ఎవరు ఆశించి వచ్చారండి? మీకు ఎవరు చెప్పారు? ఆయన చెప్పాడా? కాదబ్బా, ఆయన చెప్పాడా? జగన్ గారు చెప్పారు? చెప్పలేదు కదా. చేరతారు. ఆ పార్టీలో సీట్లు రాని వాళ్ళు ఈ పార్టీలో సీట్లు రాని వాళ్ళు మా పార్టీలో చేరితే చేరతారు, మా పార్టీలో సీట్లు ఆ పార్టీలో చేరుతుంటారు. ఇదంతా రాజకీయంగా జరుగుతూ ఉన్న విషయాలు. సీట్లే ఖరారు కాలేదు కదా. అదే దేని మీద విమర్శ చేయలేదు బ్రదర్, అన్నిటి మీద విమర్శ చేస్తారు. పోలవరం మీద చేస్తారు, నా మీద చేస్తారు, నీ మీద చేస్తారు, జగన్ గారి మీద చేస్తారు, అన్నీ చేస్తారు. అసలు నేను ఒకటే చెప్తున్నా, ఇది వాళ్ళు విమర్శలు చేయటం కాదు. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు నేను చాలా చెప్పాడుగా, మేము నిరుద్యోగుల గురించి ఆలోచిస్తాం, మేము పోలవరం గురించి ఆలోచిస్తాం. ఏం ఆలోచించావా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 5 సంవత్సరాల క్రితం ఏం ఆలోచించావా? దీనికి చెప్పడే. నేను మనవి చేస్తున్నా, మేము మరొకసారి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మేము ఇచ్చిన మేనిఫెస్టోలో 99% పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డే, మరొక లేరు. ఇంతగానే ఏం కావాలి స్పష్టత? ఇప్పుడు ఎక్కడి నుంచి ఉన్నాడు అక్కడి నుంచే పోటీ చేస్తాడు. మీకు ఏమైనా అనుమానం ఉంటే మళ్ళీ కలుసుకోండి నన్ను. మారిస్తే వస్తుంది ప్రకటన, మారందే రాదు. ప్రకటన వచ్చిందంటే కొంప మునిగిందని అర్థం. నాకు ఇప్పుడు నుంచి 5 సంవత్సరాల నుంచి రాస్తానే ఉన్నారా? ఏబి అన్నాడు, ఆంధ్రజ్యోతి అయినాను, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, TV5 రాస్తానే ఉన్నారు. నాది మారిపోయింది నన్ను ఇచ్చేసారని రాసుకొని నాకు హుషారే. ఏదో నేను చెప్తా కదా మీకు, ఎయిదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఆల్వేస్ ఆన్ ది స్క్రీన్ అంబటి, అంతే మన ఉద్దేశం. రాసుకొని ఆంధ్రజ్యోతి నెగిటివ్ వార్త రాక పాజిటివ్ రాస్తుందా? అమ్మటి రాంబాబు మంచిదని రాస్తుందా? అమ్మటి రాంబాబు దుర్మార్గుడు, అమ్మటి రాంబాబు ఓడిపోతాడు, అమ్మటి రాంబాబు సీటు రాదు, ఇదే కదా వాళ్ళు ఏడుపు. రాసుకొని నాకేంటి? నేను ఇలాంటి పిచ్చి రాతలకు భయపడేటువంటి వ్యక్తిని కాదు. నేను చాలా మొదల కేసుని. జక్కంపూడి రామ్మోహన్ రావు దగ్గర నుంచి ఉన్నవాడిని, ఉండవల్లి అరుణ్ కుమార్ దగ్గర నుంచి ఉన్నవాడిని. అదే దుర్గేష్ ఉన్నాడే, దుర్గేష్ కన్నా సీనియర్ని. ఇవన్నీ ఎప్పుడు నుంచి చూసాం? ఈనాడిని, ఆంధ్రజ్యోతిని, TV5ని ఎప్పుడు 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. నాకు తెలియదు, ఆయన అడుగు, దగ్గరే ఉంటాడు కదా. నేను ఆయన పార్టీ మారేసాను, నేనేం చెప్పను. దుర్గేష్ పొర పార్టీలో ఉన్నా మాకు మిత్రుడే కదా పూర్వం నుంచి. మేమంతా ఒక చోట పుట్టిన ఒక చోట పెరిగిన వాళ్ళమే కదా. అయిన తర్వాత చూద్దాం. ఇంకా మాకు స్టార్ క్యాంపెయినర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే స్టార్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారే స్టార్. ఇంకా మాకు సూపర్ స్టారు, పవర్ స్టారు, ఊరిని గ్యాస్ స్టార్. నిన్న కొట్టారు గ్యాస్, పవర్ స్టార్ అన్నారు. బాలకృష్ణ కూడా ఊరిని ఉబ్బిపోతున్నాడు. అమాయకుడైన మా పిచ్చోడైనటువంటి పవన్ కళ్యాణ్. 280 ఏమి రావు వాళ్ళకి వచ్చేది. దివాళా తీసిన కంపెనీ అది. జనసేన తెలుగుదేశం దివాళా తీసిన కంపెనీ. మాకు తెలిసినంతవరకు మా స్టార్ క్యాంపెయిన్ జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు అలా చెయ్యితే అలా లెగుస్తున్నారు జనం. చూశారుగా మీరు మా సిద్ధం సభలు చూశారుగా. నేనేం చెప్పవసలా, మా సిద్ధం సభలు ఎలా ఉన్నాయి, ఈ జెండా ఎత్తేసే సభ ఎలా ఉంది, ఏడు పోగలు తప్ప ఎవరున్నాయి అక్కడ? ఒకసారి అది ఒకటి విజువల్ చూడన్నాయా?
ఎవరు గెలవబోతున్నారో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారో అర్థమైపోద్ది. ఏదో పాట వచ్చింది చూశారుగా మీరు, జెండలు జత కట్టటమే మీ ఎజెండా అని. వాళ్ళ జెండాలు మూట కట్టుకోవడం వాళ్ళ ఏజెండా, ప్రజల గుండెల్లో గుడి కట్టడమే జగన్మోహన్ రెడ్డి గారి ఏజెండా. ఇది చాలా స్పష్టంగా మేము చెప్పింది వాళ్ళు చేస్తున్నారు. మీకు ఒక మాట చెబుతాను బ్రదర్, వాళ్ళు తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తుందని ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పాము మేము? ఎన్ని సంవత్సరాల క్రితం? ఇప్పుడు జరుగుతుందా లేదా? మేమేం చెప్తే జరుగుతుంది. ఈ జెండాలు జత కట్టడం తప్ప వీళ్ళ వల్ల ఏమీ కాదు. రాష్ట్రంలో ఇది అట్టర్ ఫ్లాప్ షో. ఈ పొత్తు బుస్సు. ఈ పొత్తును నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. చివరికి జన సైనికులకే నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇది వాస్తవం.